వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతోంది. ఖచ్చితంగా. ఈరోజు ఎంతో ఆసక్తికరమైన ఒక పుస్తకంలోని అంశాలను మనం చర్చించుకోబోతున్నాము. అంటే ఈ పుస్తకం ఆధారంగా మనం చేయబోయే లోతైన చర్చ క్రైస్తవత్వం గురించి ప్రజలకు ఉన్న సాధారణ అభిప్రాయాలను పూర్తిగా సవాల్ చేస్తుంది. అవును, పూర్తిగా సవాలు చేస్తుంది. ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఒక్కటే. క్రైస్తవత్వం అంటే ఒక మతం కాదు, అదొక సిద్ధాంతం కాదు, లేదా కేవలం ఒక మంచి పుస్తకం కూడా కాదు. ఇదొక చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నిజంగా ఇది చాలా లోతైన విషయం. ఈ పుస్తకంలో రచయిత అందించిన ఆధారాల ప్రకారం చూస్తే మతం అనగానే మనం కొన్ని నియమాలు లేదా పద్ధతులు అనుకుంటాం కదా. అవును, పొద్దున్నే లేవడం, గుడికి వెళ్లడం, రూల్స్ పాటించడం, ఇదే కదా అందరూ అనుకునేది. కరెక్ట్. కానీ ఇక్కడ చెప్పబడిన సత్యం చాలా భిన్నమైనది. ఈ చర్చ ద్వారా మనం ఈ అసలైన సత్యమేమిటో, దాని వెనుక ఉన్న కారణాలేమిటో డీటెయిల్డ్గా విశ్లేషిస్తాము. ఇప్పుడు ముందుగా అసలు మతం అంటే ఏమిటి అనే కోణంలో చూద్దాం. మతం అనేది మానవుడు దేవుని చేరుకోవడానికి చేసే ఒక ప్రయత్నమే కదా. ఖచ్చితంగా. ఇక్కడే మనం కార్ల్ బార్త్ మరియు జాక్వెస్ ఎల్యూల్ లాంటి గొప్ప మేధావుల మాటలను గుర్తు చేసుకోవాలి. వాళ్ళేమంటారంటే మతం అనేది ఎప్పుడూ మానవుని ప్రయత్నమే. అంటే మనిషి తన సొంత బలంతో పైకి వెళ్ళాలి అని ట్రై చేయడం అన్నమాట. అవును. కానీ ఈ పుస్తకం ప్రకారం దేవుడే నేరుగా మానవుని వద్దకు రావటం అసలైన సత్యం. రాబర్ట్ క్యాపన్ అనే ఆ, ఆయన చెప్పినట్లుగా దేవుని కృప అనేది మతానికి ముగింపు పలుకుతుంది. ఓహో, అంటే కృప వచ్చినప్పుడు మతం ఆగిపోతుంది అంటారా? కరెక్ట్. ఎందుకంటే మతం ఎప్పుడూ నీ భుజాల మీద ఒక భారాన్ని పెడుతుంది. నువ్వింకా చెయ్యాలి, ఇంకా కష్టపడాలి అని. వింటుంటే నాకొక అద్భుతమైన పోలిక గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఎత్తైన కొండని ఎక్కడానికి మనిషి కష్టపడటం, కాళ్ళు నొప్పులు పుట్టినా పైకి వెళ్ళాలి అని ఆరాటపడటం మతమైతే, అవును. ఆ కొండ స్వయంగా కిందకొచ్చి మనిషిని కలుసుకోవడం ఈ పుస్తకం చెప్తున్న విషయమా? అబ్బా! ఎంత బాగా చెప్పారు. నేనీ పోలికను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మతం అనేది ఎప్పుడూ ఒక భారాన్ని మోపుతుంది. నేను కొండ ఎక్కలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఇస్తుంది. నిజమే, ఫెయిల్ అయ్యాను అనే గిల్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పబడిన సత్యం ఆ భారాన్ని పూర్తిగా తొలగిస్తుంది. దేవుడే కిందకొచ్చాక మనం ఎక్కాల్సిన అవసరమేముంది చెప్పండి? కరెక్ట్. సరే, ఇది మతం కాదు అని ఫిక్స్ అయిపోదాం. మరి అలాంటప్పుడు బైబిల్ గ్రంథం పాత్రేమిటి? అంటే ఇదొక బుక్ రిలీజియన్ కాదా? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బైబిల్ చదవడం చాలా ముఖ్యం, అందులో డౌట్ లేదు. కానీ బైబిల్ దేవుడు కాదు. అంటే పుస్తకాన్నే దేవుడుగా పూజించకూడదు అంటారు. అవును. జాన్ సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాల్లో దీని గురించి చాలా క్లియర్గా ఉంటుంది. లేఖనాలన్నీ క్రీస్తు గురించే సాక్ష్యమిస్తాయి. అంటే ఇది ఎవరో రాసిన ఒక ప్రేమలేఖను చదివి ఆ కాగితాన్ని, ఆ అక్షరాలను మాత్రమే ప్రేమిస్తూ, అవును, ఆ ఉత్తరం రాసిన అసలు వ్యక్తి ఎదురుగా వస్తే ఆయన్ని మర్చిపోవడం లాంటిదా? ఖచ్చితంగా అంతే. మీరు చెప్పింది 100% కరెక్ట్. దీన్నే రచయిత బిబ్లియోలాట్రీ అంటారు. అంటే ఆ పుస్తకాన్ని దేవుడిగా ఆరాధించటమనమాట. ఓహో, బిబ్లియోలాట్రీ అంటే అదనమాట. అవును. పుస్తకాన్ని ఆరాధించటం కంటే ఆ పుస్తకం ఎవరి గురించి చెబుతుందో ఆ సజీవమైన వ్యక్తిని తెలుసుకోవడమే ముఖ్యం అని ఆయన వివరిస్తున్నారు. సూపర్. అంటే ఇది కేవలం పుస్తకం గురించి మాత్రమే కాకుంటే ఇది కేవలం నైతికంగా మంచిగా బతకడానికి ఒక మార్గమా? ఇది ఇంకో పెద్ద అపోహ. ఈ విషయంలో సిఎస్ లూయిస్ మాటలను మనం తప్పక ప్రస్తావించాలి. క్రైస్తవత్వం అంటే కేవలం మంచి పనులు చేయడం లేదా నీతిగా బతకడం కాదు. వెయిట్, నిజంగానా? అందరూ మంచి ఉండాలనే చెబుతారు కదా. చెబుతారు, కానీ అది మనుషులు పెట్టుకున్న ఒక సిస్టమ్. ఆదికాండంలో చూస్తే మంచి మరియు చెడుల వృక్షం గురించి కాకుండా జీవవృక్షం గురించి ఒక లోతైన అర్థముంది. అంటే మంచి చెడుల వృక్షం నైతికతకు సింబల్ అంటారా? కరెక్ట్. మంచిగా బతకాలి అనే మానవ ప్రయత్నాలు తరచుగా విఫలమవుతాయి అనేది రచయిత వాదన. ఎందుకంటే అది మన సొంత బలం మీద ఆధారపడుంటుంది. కానీ ఒక నిమిషం, ఒక ఆట ఆడేటప్పుడు నియమాలు తెలుసుకుని పాటించడం లాంటిది కాదా ఇది? రూల్స్ లేకపోతే ఆట ఎలా ఆడతాం? మంచి ప్రశ్న. నైతికత అనేది నియమాలను కష్టపడి పాటించడం. కాని క్రైస్తవత్వం అంటే ఆ ఆటను రూపొందించిన వ్యక్తే మన ద్వారా ఆ ఆటను ఆడటం లాంటిది. వావ్! అంటే మనమే ఆడాల్సిన అవసరం లేదు. అవును, దేవుని జీవం మనిషిలో ప్రవహించడమనమాట. ఆ జీవమున్నప్పుడు మంచి పనులు ఆటోమేటిక్గా జరుగుతాయి. అది మన కష్టం కాదు. చాలా కొత్త కోణం ఇది.
అయితే ఇది నైతికత కాకపోతే ఆ లోకంలో ఉన్న సమస్యలనేది ఎలా పరిష్కరిస్తుంది? ఇదొక ఆసక్తికరమైన మలుపు. క్రైస్తవత్వం ఒక బిలీఫ్ సిస్టమ్ లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ కాదు. దీనికి పుస్తకంలో క్యాన్సర్ ఉదాహరణను వాడారు. క్యాన్సర్ ఉదాహరణ అంటే ఎలా? ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంటే ఆ, బతకడానికి ఒకే ఒక చికిత్స ఉంటుంది కదా. అది అనేక ఆప్షన్లలో ఒకటి కాదు, అది ప్రాణధారం. అవును, ప్రాణం పోసేది అదొకటే. అలాగే సమాజానికి కావలసింది బయటి నుండొచ్చే కొన్ని మార్పులు కాదు, లోపలి నుండొచ్చే జీవం. దేవుడు లోకంలోని సామాజిక రాజకీయ సమస్యలన్నిటినీ మాయం చేయడానికి రాలేదు. అంటే సమాజంలో ఉన్న సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలా? అలాగని కాదు. సమస్యల నుండి పారిపోవాలని దీని అర్థం కాదు. ఇక్కడ దానియేలు రాజు ఇచ్చిన బహుమతులను తిరస్కరించిన సంఘటనను మనం చూడాలి. దానియేలు గ్రంథంలో అవును, ఆయన బబులోను వ్యవస్థను మార్చడానికి ఫైట్ చేయలేదు. సమస్యల మధ్యలో కూడా సజీవమైన సంబంధంతో బతకడమే అసలైన ఉద్దేశం అని ఆయన లైఫ్ చూపిస్తోంది. అంటే లోపల దేవునితో ఆ లివింగ్ పర్సన్తో కనెక్ట్ అయి ఉంటుంటే బయట బతకడం అన్నమాట. కరెక్ట్. ఇది బయట నుండి మార్చే ఐడియాలజీ కాదు, లోపలి నుండి మార్చే ఒక సజీవ సంబంధం. సో ఇన్ని విషయాలు కాకపోతే అసలు దీనికి ముగింపేమిటి? ఇది మతం కాదు, నైతికత కాదు, సమస్యలు తీర్చే సిస్టమ్ కాదు. అవును. మరి ఇదంతా ఒక పాత్రధారణ కాదు కదా? అంటే అందరి ముందు ఒక రకంగా లోపల మరో రకంగా ముసుగులు వేసుకుని నటించడం కాదు కదా? ఏమాత్రం కాదు. ఇదొక స్టేజ్ నాటకం లాంటిది కాదు. రోల్ ప్లేయింగ్ అసలే కాదు. క్రైస్తవత్వం అంటే ఒక మతం లేదా కాల్వినిజం, ఫండమెంటలిజం లాంటి ఒక ఇజం కాదు. మరింకేమిటి? అది కేవలం క్రీస్తు మాత్రమే. క్రీస్తుయే క్రైస్తవత్వం. ఇదొక ఆంటలాజికల్ రియాలిటీ అని ఎక్స్పర్ట్స్ అంటారు. అంటే ఒక సజీవమైన వ్యక్తి మన ద్వారా జీవించడం. అర్థమైంది. నేను మొత్తం సారాంశాన్ని ఒక సామాన్యమైన పోలికతో చెప్తాను. చెప్పండి. అంటే ఇది మనం బయట వేసుకునే దుస్తుల్లాంటిది కాదు. దుస్తులెప్పుడైనా మార్చుకోవచ్చు. కాని ఇది మన శరీరంలో ప్రవహించే ప్రాణవాయువు లాంటిదనమాట. ఆక్సిజన్ లేకపోతే ప్రాణమే లేదు కదా. ఎంత అద్భుతంగా చెప్పారు. ఖచ్చితంగా ఇది ఒక వస్తువు లేదా భావన కాదు, ఒక సజీవమైన వ్యక్తి మన ద్వారా జీవించడం అని వాస్తవం. ఇదే ముగింపు. ఆక్సిజన్ లాగా అది మనకు జీవాన్నిస్తుంది. సో చివరగా మనమందరం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఒకవేళ మనం ఇప్పటివరకు బరువుగా మోస్తున్న మతపరమైన నియమాలను, భయాలను పక్కన పెడితే ఖచ్చితంగా ఆలోచించాలి. మన సొంత బలంతో కాకుండా సృష్టికర్త స్వయంగా మనలో జీవిస్తే ఆ స్వేచ్ఛ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ స్వేచ్ఛ మాటల్లో చెప్పలేనిది. అవును, ఆ దిశగా ఆలోచించడానికి ఈ పుస్తకం ఒక అద్భుతమైన అవకాశం. నిజమే. ట్రై గెట్ దిస్ బుక్ అండ్ రీడ్ ఇట్. బీ బ్లెస్డ్. ఈ చర్చ అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. Thank you for listening and do subscribe to our channel for more.